హైదరాబాద్ ప్రజలందరూ ఏమనుకుంటారంటే వందల కోట్ల రూపాయల గురించి ఎవరైతే డక్కన్ సిమెంట్స్ వారి సమాచారం వచ్చిందో గన్ను పెట్టి పైసలు అడిగిరు రోహిన్ రెడ్డి గారు అనేది ఒకటి వచ్చింది. ముఖ్యంగా కొండా సురేఖ గారి కూతురు ఎవరైతే ఉన్నారో ఉన్నత పైన పదవులు ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యులే ఆరోపిస్తున్నారు. రోహిన్ రెడ్డి గారు కానీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ వేధిస్తున్నారు, ఒక బీసీ బిడ్డల్ని వేధిస్తున్నారని చెప్పి బహిరంగంగా చెప్పారు. వాళ్ళేమో మినిస్టర్ గారేమో ఓఎస్డీ గారు గన్ను పెట్టి బెదిరించారు, పైసలు కావాలని చెప్పి డక్కన్ సిమెంట్స్ వారిని బెదిరించండి అని చెప్పి బహిరంగంగానే వాళ్ళు కంప్లైంట్ ఇస్తే ఆ రోజు పోలీసులు అతన్ని అరెస్ట్ చేయడానికి పోయారు. అంటే సోషల్ మీడియాలో పోస్టులు పెడితేనేమో అరెస్టులు అవుతున్నాయి, రిమాండ్లు అవుతున్నాయి. ఖాళీ మీరు ఇంత వందల కోట్ల రూపాయల గురించి అవినీతి గురించి మాట్లాడుకుంటుంటే, గన్ కల్చర్ గురించి మాట్లాడుకుంటుంటే శోచనీయమండి. తెలంగాణ ప్రభుత్వం సిగ్గుచేటు, తెలంగాణ ప్రజలు బాధపడుతున్నారు ఇలాంటి గవర్నమెంట్ను ఎన్నుకున్నందుకు. ఎందుకంటే వందల కోట్ల రూపాయల గురించి గన్నులు పెడుతున్నారంటే అసలు శాంతి భద్రతలు ఎక్కడున్నాయి? డీజీపీ గారు కొత్తగా 10 బాధ్యతలు తీసుకున్నారు, మళ్ళీ వాళ్ళు దాన్ని సుమోటకి ఎందుకు తీసుకోలేరు? ఎందుకంటే ప్రెస్ మీట్లో మాట్లాడారు, అంత మాట్లాడారు. మళ్ళీ క్యాబినెట్ కాగానే టీ కప్ల తుఫాన్ లెక్క సమసిపోయింది. మాది కామన్ విషయం అంటే చెప్తారు. అంటే 100 కోట్లు ఎవరెవరు పంచుకున్నారు, అసలు గన్నులు ఎక్కడి నుంచి వచ్చినాయి, దానిపైన లోతైన విశదీకరణ జరగాలి. ముఖ్యంగా పోలీస్ స్టేషన్లో ఈరోజు మేము పార్టీ తరఫున, బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానిపైన ఎఫ్ఐఆర్ కాపీ ఖచ్చితంగా కావాలి, దానిపైన ఎంక్వైరీ కావాలి, నిజాలు తెలవాలి. లేకుంటే ఎవరెవరు ఎంత పంచుకురో బహిరంగంగా చెప్తే ప్రజలన్నా అరే వీళ్ళు డైరెక్ట్ పంచుకునేది కూడా చెప్పేస్తున్నారంట అని చెప్పి అట్లనన్నా సంతోషపడతారు. ఎందుకంటే చాలా మంది బిజినెస్ పీపుల్ అంతా హైదరాబాద్లో ఉన్నారు, అందరూ వందల కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్నారు. ఈ గన్ను కల్చర్ ఎప్పుడైతే బయటకు వస్తుందో అందరూ భయభ్రాంతులకు గురి చేస్తారు. అంటే ఇండైరెక్ట్గా మా దగ్గర గన్నులు కూడా ఉన్నాయి, మీరు ఇస్తారా ఇయ్యారంట అని చెప్పి ఇండైరెక్ట్గా బెదిరించినట్టే ఉంది. దీనిపైన డీజీపీ గారు ఏం స్పందిస్తారో ఖచ్చితంగా ఈరోజు సాయంత్రం వరకు మేము చూస్తామండి. లేకుంటే ఖచ్చితంగా ప్రత్యక్షంగా మేము కార్యాచరణ ప్రకటిస్తాం, ఖచ్చితంగా ధర్నాలు చేస్తాం, శాంతి భద్రతలు కాపాడే వరకు మా బీఆర్ఎస్ పార్టీ తరఫున పోరాడతామండి. మీరు చూసిరు కదండి, మాగంటి సునీత గారి పిల్లలు 10 మంది 20 మంది పోయి ప్రచారం చేస్తుంటే కూడా పోలీసు వాళ్ళు ఆపిన సంఘటనలు సోషల్ మీడియాలో వచ్చినాయి, పేపర్లు వచ్చినాయి. అంటే ఒక కుటుంబం వాళ్ళ తండ్రి చనిపోయినందుకు బాధగా వాళ్ళు ఓట్లు అభ్యర్థిస్తుంటే ఎంత క్రూరంగా ఒక చనిపోయిన కుటుంబాన్ని కూడా వాళ్ళు వదలట్లేరంటే ముఖ్యమంత్రి గారు కానీ ఇక్కడ ఉన్న కాంగ్రెస్ కానీ ఏం చేస్తుందో ఒకసారి ఆలోచించుకోవాలి. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి ఓటు ఆడే హక్కు ఉంది. నిబంధనలు లోబడే 10-20 మందితో ప్రచారం చేస్తుంటే వాళ్ళపై పోలీసు వాళ్ళు ఆపడం ఎంతవరకు సమంజసమో మీరు ఆలోచించుకోండి. అదేవిధంగా గుండాయిజం తోటి బెదిరిస్తున్నారంట అని చెప్పి చాలా ఆరోపణలు ఉన్నాయి, మేము కూడా లైవ్గా చూస్తున్నాం. అట్లాంటివి బంద్ చేసుకోవాలి. తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా జూబ్లీహిల్స్ ఎలక్షన్లో బుద్ధి చెప్తారు. మాగంటి సునీతమ్మకు ఖచ్చితంగా భరోసాగా ఉంటారు. కేసీఆర్ గారి కేటీఆర్ గారి అభివృద్ధిని హైదరాబాద్ ప్రజలు ఎప్పటికీ కోరుకుంటారు. కాంగ్రెస్ గవర్నమెంట్ అన్ని విషయాల్లో ఘోరంగా వైఫల్యం చెందింది. అసలు ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం ఉందా లేదా ప్రజలకందరికీ కూడా అనుమానం. ఈ ప్రభుత్వము అప్రజాస్వామికంగా ఈరోజు రాజ్యాంగానికి విరుద్ధంగా ఈ ప్రభుత్వం నడిపిస్తున్నారు. ఈ ముఖ్యమంత్రి పరిపాలన ఏ విధంగా ఉందంటే గుడ్డెద్దు చేలబడ్డట్టుంది. ఇక మంత్రులు అయితే సరాసరి ఎవరికి దోచింది వాళ్ళు దోచుకోవడం తప్ప ఇంకో పని లేదు. ఒకరి మీద ఒకరు ఆరోపణలు, ఈ విధంగా రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేశారు. ఇప్పుడు కొండా సురేఖ గారి కూతురు స్వయంగా ఆరోపణ చేసింది. మరి ఆరోపణ చేసినప్పుడు ఈ ముఖ్యమంత్రికి ఇంత ఒక క్యాబినెట్ మంత్రి పైన ఈ విధంగా ఆరోపణలు చేస్తుంటే, ఈ విధంగా ఆ క్యాబినెట్ మంత్రికి అగౌరవపరుస్తుంటే ఆయన తగిన చర్య తీసుకోవాలి, సమగ్రమైన ఎంక్వైరీ చేయించాలి, తప్పకుండా బాధ్యులు ఎవరో వారి పైన తీసుకోవాలి, ఆ విధంగా చేయాలి. మరి ఇప్పుడే మా నవీన్ రెడ్డి గారు చెప్పినట్టుగా మరి ఈరోజు ఎన్నికలు వచ్చాయి, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు. ఈ ప్రభుత్వం అధికారము చేతిలో ఉంది అని చెప్పి మొత్తం ఇలా అధికార దుర్వినియోగం చేస్తుంది. కనీసము అక్కడ ప్రచారాన్ని నిర్వహిస్తుంటే కూడా ప్రచారాన్ని అడ్డుకోవడానికి పోలీస్ యంత్రాంగంగా ఉపయోగించుకుంటుంది. మరి కొత్తగా వచ్చినటువంటి డీజీపీ శివధర్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన నూతనంగా మొన్ననే ఒక వారం కూడా కాలేదు శాంతి భద్రతను కాపాడాలి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో హోమ్ మినిస్టర్ లేడు, ముఖ్యమంత్రి మొత్తం ఒక వేం నరేంద్ర రెడ్డి కాదు, మొత్తం ముఖ్యమంత్రి గారి కుటుంబ సభ్యులు మొత్తం కూడా ఒక 10 దుకాణాలు ఓపెన్ చేశారు హైదరాబాద్లో. దుకాణాలు ఓపెన్ చేసి మొత్తం దొరికినంత దోసుకుంటారు. అన్ని విషయాల భూములు కానీ, పైరబీలు కానీ, పాత ఫైళ్ళు కానీ, ఇవన్నీ కూడా పర్మిషన్లు కానీ అధికార యంత్రాంగం మొత్తం కూడా ఇలా నెత్తి నోరు కొట్టుకుంటారు. ఎందుకంటే ముఖ్యమంత్రి ఈయన వాళ్ళ తమ్ముళ్ళ ఎవరని ఎక్కడ అర్థమైతే లేదు వాస్తవంగా చెప్పాలంటే. ఆ విధంగా వేం నరేందర్ రెడ్డి అయితే ఆయనకు ఇప్పుడు సలహాదారు, ముఖ్య సలహాదారు.
మరి మొత్తం కూడా ముఖ్యమంత్రి బాధ్యత కూడా ఆయనే చూస్తున్నారు. ఇప్పుడు మేము అందుకొరకే శివదేవ్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాం. కొత్తగా డీజీపీగా వచ్చిండు. ఆయన గతంలో మంచి ఆఫీసర్, మంచి పేరున్నటువంటి ఆఫీసర్. మరి ఆయన దీన్ని తప్పకుండా ఈ అరాచకాలను అరికట్టాలి, ఎన్నికల్లో కూడా అక్రమాలను అరికట్టాలి. మరి ఎవరికంతలా వాళ్ళు ప్రచారం చేసుకునే అవకాశం కల్పించాలి. ఈ విధంగా సోషల్ మీడియా పోస్టింగ్ పెడితే తీసుకుపోవడం, అరెస్ట్ చేయడం, జైలుకు పంపించడం, అరెస్ట్ చేయడం, ఈ విధంగా రిమాండ్ చేయడం ఇవన్నీ జరుగుతున్నాయి. ఇదంతా కూడా మేము ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తరఫుకెళ్ళి మేము కంప్లైంట్ కూడా చేస్తాం. ఈరోజు దానిపైన వెంటనే రిజిస్టర్ చేయాలి. తర్వాత వారిపైన బాధ్యులైన వారి చర్యలు తీసుకోవాలి. ఈ గన్ కల్చర్ కూడా ఎక్కడికి వెళ్ళి వచ్చింది? ఈ గన్ కల్చర్ ఎందుకు వచ్చింది? ఎవరిచ్చారు గన్నులు? ఏ పర్మిషన్ ప్రభుత్వం ఇచ్చిందా? వాళ్ళ గన్ కల్చర్ కూడా బయట పెట్టాలి. ఈరోజు బయట పెట్టాలి. తప్పకుండా వారి దోషులపైన తప్పకుండా ఎంక్వైరీ చేయాలి, సమగ్రమైన ఎంక్వైరీ చేయాలి. తప్పకుండా వారిపైన చర్య తీసుకోవాలి. ఈ పరిస్థితులు చూస్తుంటే రాష్ట్రంలో అసలు శాంతి భద్రతలు ఉన్నాయా, పరిపాలన నడుస్తుందా అనేది అనిపిస్తుంది. ఎందుకంటే ఒకరేమో మంత్రి ఓఎస్డీ వచ్చి గన్ను పెట్టినని ఒకరు అంటారు, ఒకరేమో ముఖ్యమంత్రి ప్రధాన అనుచరుడు వచ్చి గన్ను పెట్టినని ఒకరు అంటారు. అసలు ఇక్కడ ఏది ఆ గన్ను ఎక్కడిది? ఆ గన్నుకు లైసెన్స్ ఉందా? లైసెన్స్ గన్నా లేకపోతే లైసెన్స్ లేని గన్నా? ఎందుకు దీన్ని మిస్యూజ్ చేశారు? దీన్ని ఏ విధంగా ఇట్లా వాడారు అనే దాని మీద సమగ్రమైన విచారణ జరపాలని చెప్పి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రతినిధి బృందం ఈరోజు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. గతంలో సాధించుకున్న తెలంగాణలో 10 సంవత్సరాల్లో ఎన్నో రకాల అభివృద్ధి చెంది శాంతి భద్రతలకు మారుపేరుగా తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ఒక పేరు తెచ్చుకుంది. తెలంగాణ పోలీసులు బెస్ట్ పోలీసులు అనేది ఒక శాంతి భద్రతలకు నిలయము హైదరాబాద్ కానీ తెలంగాణ రాష్ట్రం అని పేరు తెచ్చుకుంది. కానీ ఈరోజు చూసుకుంటే విచ్చలవిడిగా బీహార్ లాంటి రాష్ట్రాలలో లేకపోతే వేరే రాష్ట్రాలలో ఏ విధంగానైతే ఈ దసరా పండుగకు దీపావళి పండుగకు చిన్నపిల్లలు ఏ విధంగా అయితే గన్లు వాడుతున్నారో అట్లాంటి కల్చర్ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది. అసలు ఈ కల్చర్ ఉంటే ఎవరైనా పెట్టుబడిదారులు వస్తారా? ఎవరన్నా ప్రజలు అసలు బిక్కు అని భయపడుతున్నారు. అసలు ఎవరు వచ్చి ఎప్పుడు వచ్చి ఎవరు కాలుస్తుందో ఏమవుతుందో చూసినాం. నిన్న కూడా ఒక సంఘటన జరిగింది పోచారం దగ్గర. అంటే అసలు ఎక్కడ గన్నులు అనేది అసలు విచ్చలవిడిగా దుకాణాలలో దొరుకుతున్న పరిస్థితి ఈరోజు ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరుగుతుంది. కాబట్టి తక్షణమే దీని మీద సమగ్రమైన విచారణ జరపాలి. మేము గౌరవ హైకోర్టును కూడా కోరుతున్నాము. అవసరం అనుకుంటే దీన్ని సుమోటోగా స్వీకరించి అసలు ఈ గన్ను ఏ నుండి వచ్చింది, ఎవరు తీసుకొచ్చారు, ఈ గన్ను లైసెన్స్డ్ గన్నా కాదా, దీనిపైన విచారణ జరగాలి. దీని బాధ్యులపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తాం. దీని అంతటికీ కారణము ముఖ్యమంత్రి దగ్గర హోంశాఖ పెట్టుకోవడమే. హోంశాఖ పెట్టుకొని తను దందాలు చేసుకోవడం కోసం తన చుట్టూ మొత్తం వ్యవస్థనంతా కూడా ఉంచుకొని పోలీసులను కనసల్లాగా పెట్టుకొని వాళ్ళ అన్నదమ్ముల్ని తర్వాత ఆయన యొక్క సలహాదారులను పెట్టుకొని మొత్తం వారు చెప్పినట్టు చేయడం, లేదంటే చెప్పలేకపోతే ఆఫీసర్ మీద వేటు వేయడం, వాళ్ళు చెప్పింది చేస్తున్నాము పోస్టింగ్ చేయడం, లేకపోతే నిజాయితీగా ఎవరైనా ఆఫీసర్లు ఇది కాదు సార్ అది కాదు సార్ అంటే వారి మీద. ఇప్పుడు నిన్న చూసాం ఒక ఐఏఎస్ ఆఫీసర్ రిజ్వీ, ఏది ఎక్సైజ్ శాఖ సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ, నిజాయితీ పరుడు, ఎంతో గొప్ప పేరున్న అధికారి. ఆయన ఒక మంత్రి చెప్పినట్టు చేయలేదంటే తిట్టడం వల్ల ఆయన వేరే తీసుకుండు. అంటే ఈ రోజు ఏం నడుస్తుంది అంటే నిజాయితీ కలిగిన అధికారులకు ఈరోజు స్థానం లేదు. పోలీస్ శాఖలో కూడా అదే జరుగుతుంది. వారి అన్నదమ్ములు కానీ ముఖ్యమంత్రి సలహాదారులు కానీ వారి యొక్క బంధువులు కానీ ఎవరైతే బినామీలు ఉన్నారో వాళ్ళు చెప్పినట్టు చేస్తేనేమో అధికారి ఉంటాడు, లేకపోతే తెల్లారే ట్రాన్స్ఫర్ పోస్టింగ్ మూడ్. కాబట్టి దీని అన్నిటికీ నైతిక బాధ్యత ముఖ్యమంత్రి గారు వహించాలి. ఈ సాంప్రదాయం మంచిది కాదు. దీనివల్ల దేశం ముంగట ప్రపంచం ముంగట తెలంగాణ పరువు పోతుంది. కాబట్టి ఎంతో భవిష్యత్తు ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని ఈ రకంగా చేయడం వల్ల భవిష్యత్తు చాలా అంధకారం అయ్యే ప్రమాదం ఉంది. పెట్టుబడిదారులు రాని పరిస్థితి ఉంది, పారిశ్రామికవేత్తలు రాని పరిస్థితి ఉంది. కాబట్టి దీన్ని తక్షణమే దీనిపైన చర్య తీసుకోవాలి. ఈ సంఘటనకు బాధ్యులైన పైన తక్షణమే కేసు నమోదు చేసి వారిపై చట్టపరంగా చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తారు. ఏదైతే మొన్న కొండ సురేఖ గారి కూతురు సుష్మిత పటేల్ గారు చెప్పిన విధంగా ఎవరైతే రోహిన్ రెడ్డి వచ్చి మా పైన గన్ను పెట్టి బెదిరించాడని చెప్పిన దాని మీద మేము కంప్లైంట్ చేయడము. అదేవిధంగా రోహిన్ రెడ్డి ఏమన్నాడంటే కొండ సురేఖ ఓఎస్డీ కానీ గన్ను ఉందని ఆయన అన్నారు. కాబట్టి వీళ్ళిద్దరు అసలు గన్ను ఎక్కడిది, ఆ గన్ను ఎక్కడి నుండి వచ్చింది, అసలు ఎవరిది అది ఎవరి గన్ను? మరి కొండ సురేఖ వాళ్ళ గన్నా లేకపోతే ముఖ్యమంత్రి అంచండి రోహిన్ రెడ్డి గన్నా? దాని మీద నిజాయితీ
తేవాలి. దీని మీద ప్రత్యేకమైన ఒక అవసరం అనుకుంటే డీజీపీ గారు దీని మీద ఒక ప్రత్యేకమైన కమిటీ వేసి దీని మీద దిక్కు తేల్చాలని చెప్పి ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎట్లా పోలీసు వాళ్ళు ఏమన్నారు? తప్పకుండా దీన్ని పరిశీలిస్తాం, చర్య తీసుకుంటాం అన్నారు. కాకపోతే మాకైతే నమ్మకం లేదు. అవసరం అనుకుంటే మేము హైకోర్టులో కూడా దీనిపైన హైకోర్టు కూడా లేఖ రాసే ఆలోచన కూడా ఉంది. గత 10 సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ పాలనలో భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని వ్యవసాయ రంగంలో అగ్రగామిగా నిలిపింది కేసీఆర్ గారు. పంజాబ్ రాష్ట్రాన్ని తలదన్ని, కానీ ఈ ముఖ్యమంత్రి బీఆర్ రాష్ట్రాన్ని తలదన్ని తెలంగాణ రాష్ట్రాన్ని గన్ కల్చర్ లో అగ్రగామిగా నిలపాలని చూస్తున్నారా? సాక్షాత్ ఒక మంత్రి కూతురు పోలీస్ వాళ్ళని ముందు పెట్టుకొని ముఖ్యమంత్రి పైన అనుచరుల పైన ఆరోపణలు చేస్తే ఇప్పటిదాకా దాని మీద విచారణ లేదు, ఎఫ్ఐఆర్ లేదు. శాంతి భద్రతలు ఎప్పుడు క్షీణిస్తాయండి? శాంతి భద్రతలు యువ ద్వారా క్షీణిస్తాయి, ఒక మతతత్వాలు రౌడీ షీటర్ల ద్వారా. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? ప్రభుత్వంలో ఉన్న ఓఎస్డీలు, ప్రభుత్వంలో ఉన్న మంత్రులే విచ్చలవిడిగా కళ్ళ కనిపించినట్టు ఇంకా ఓఎస్డీ పాయింట్ బ్లాక్ లో గన్ను పెట్టి 100 కోట్లు డిమాండ్ చేసిరంట. ఉన్న 13-14 మంది మంత్రులకు ఒకరంటే ఒకరికి పడదు. మొత్తం రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేసిరు. ఈ విధంగా శాంతి భద్రతలు క్షీణిస్తే ఏ విదేశీ సంస్థలు రావు. నేనేమంటున్నా, ముఖ్యమంత్రి గారు మీ కళ్ళకుండా గంతలు తెరవండి. మీ మంత్రులు ఏం మాట్లాడుకుంటున్నారో ఒకసారి చూడండి, ఏ విధంగా పరిపాలన కొనసాగిస్తారు. మహేష్ గౌడ్ గారికి ఏం సంబంధము? పార్టీ పరంగా నువ్వు పార్టీని చూసుకో. నువ్వు షాడో ముఖ్యమంత్రివా? మంత్రులు కొట్లాడుకుంటే నీకేం పని? కుటుంబ తగాదాలు ఎక్కడ ఉంటాయండి? కుటుంబ తగాదాలు అంట. కుటుంబ తగాదాలు 4 గోడల మధ్యలో ఉంటాయి. మీరు 4 కోట్ల తెలంగాణ ప్రజల ముందుకు వచ్చి మీరు బట్టలిప్పి కొట్లాడుకుంటారు. దానికి కుటుంబ తగాదాలు అన్నారు. ఒళ్ళు బలిసి మీరు కొట్టుకుంటారు. విచ్చలవిడిగా తెలంగాణ డబ్బుని మీరు దోచుకుంటున్నారు. ఈ రోజు తెలంగాణ ప్రజలకు మీ నిజ స్వరూపం తెలిసింది. దానికి నిదర్శనం రాబోయే జూబ్లీ ఎలక్షన్ లో బీఆర్ఎస్ ప్రభుత్వము అత్యధిక మెజారిటీతో జెండా ఎగరవేస్తుంది. సందర్భంగా నేను తెలియజేసుకుంటాను.